ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణపై తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చర్చించారు. హస్తినలో 11వ తేదీ చేపట్టే దీక్షకు అందరూ హాజరు కావాలని ఆదేశించారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పార్లమెంటులో నిరసనలు కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. నెక్స్ట్ 10 రోజులు చేయవలసిన కార్యక్రమాలు ఏమిటి అనేది ఫైనలైజ్ చేశాం. 11వ తేదీ దీక్ష చేయాలని, ఈ లోపల ఎలక్షన్ కమిషన్కి మండే అన్ని పార్టీలని కూడుకొని మండే సాయంత్రం 5:30కి రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం. తర్వాత మోడీ గారు రేపు 10వ తేదీ వస్తున్నారు. దాని గురించి కూడా అసలు ఎందుకు వస్తున్నారు ఏంటో తెలియట్లేదు. ఏదైనప్పటికీ మనం ఎటువంటి రకమైన సమస్యలు లేకుండా మనం నిరసనలు తెలపాలనే విషయం కూడా చెప్పడం జరిగింది. స్థలం ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఆ రోజు మనం పిలవక్కర్లేదు. ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ దీక్షలో కూర్చుంటే ఆటోమేటిక్గా సంఘీభావం తెలియపరచడానికి వాళ్ళు వస్తారు. పార్లమెంట్లో రోజు డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ జరిగిన నష్టం గురించి కంటిన్యూస్గా మాట్లాడతాం. బడ్జెట్లో కూడా ఏమాత్రం ఏమీ పెట్టలేదు ఆంధ్రప్రదేశ్కి అనే విషయం కూడా మాట్లాడదామని డిసైడ్ చేసాం.